ఆకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మహేశ్వర్ రెడ్డి గారు నిన్న ఈ దీక్ష చేపట్టి లెజిస్లేటివ్ పార్టీ భారతీయ జనతా పార్టీ సోదర ఎంపీలందరూ ఎమ్మెల్యేలందరూ ఇందులో పాల్గొని ఈ దీక్షని పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా చేసి అనేక జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్త సోదరులు సోదరిమణులు అందరికి కూడా ఈ దీక్షలో పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దీక్ష వల్ల కాంగ్రెస్ పార్టీకి రైతులని గుర్తు చేసే ఒక మంచి పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అవుతా ఉన్నారంట. ఒక మంత్రి, వ్యవసాయ మంత్రి, రైతుల ఆదాయం రెట్టింపు ఎక్కడ చేసిండు నరేంద్ర మోడీ గారు అని అడుగుతున్నాడు. పాపం ఆయన వయసు దాటిపోయినట్టున్నది, అవుట్డేటెడ్ పొలిటీషియన్ అవుట్ అయిపోయినట్టున్నాడు. 2014లో మీ యూపీఏ ప్రభుత్వం వదిలేసినప్పుడు ఎంత ఉండే ఎంఎస్పీలు 20కు పైన పంటలు, జాతీయ పంటలు ప్రతి ఒక్క పంట మీద డబల్ కాదు డబల్ కంటే ఎక్కువ ఎంఎస్సీలు పెంచిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రాంతీయ పంటలకి నయా పైసా బోనస్ నా కేసీఆర్ ఇయ్యలేదు, మీరు ఇస్తలేదు. ప్రాంతీయ పంటలకి రేట్లు పెంచడానికి మార్కెటింగ్ ఏమైనా పాలసీ మార్చిండ్రా, ఏమైనా నూతన పద్ధతులు తీసుకొచ్చిండ్రా? చెయ్యలేదు. వ్యవసాయాన్ని వరికి మాత్రం అది ఇంకో రకంగా పోతుంది. మీకు కనీస చిన్న చిన్న పంటలకు కూడా ఏమి చేయని దౌర్భాగ్యపు ప్రభుత్వం కేసీఆర్ నడిపిండు, ఇవాళ రేవంత్ నడుపుతా ఉన్నాడు. మీరు చేసిన వాగ్దానాలు, మీరు చేసిన హామీలు ఇవాళ పచ్చి మోసంగా మిగిలిపోయినాయి. భారతీయ జనతా పార్టీ ఇదే రకంగా మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో, పార్టీ ఇతర నాయకుల నాయకత్వంలో రైతుల కోసం చేపడుతున్న ఈ పోరాటం ప్రతి జిల్లా కూడా విస్తరించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. తప్పనిసరిగా ప్రతి జిల్లా కూడా ఇది విస్తరిస్తుంది. కాంగ్రెస్ వాళ్ళకే కాదన్నా, నువ్వు టీఆర్ఎస్ వాళ్ళకు కూడా రైతుల్ని యాడ్ చేసినావు. ఇక హైడ్రా నిన్న కోర్టు ఏదో చివాట్లు పెట్టినట్టున్నది. ఆదివారం, శనివారం, ఆదివారం కూడా ఏమి ఆ 2 రోజుల్లోనే ఎందుకు కూల్చేస్తున్నారు? కోర్టు స్టేలు ఉన్నా కూడా మీరు కోర్టు ధిక్కారం చేస్తున్నారు. హైకోర్టు కూడా కూల్చేస్తారా? అనేక చివాట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టింది కోర్టు. హైడ్రా అన్నది ఇట్ ఈస్ అ మియర్ ఎక్స్టార్షన్. కాంగ్రెస్ ఓని కూలగొట్టలేదు, చుట్టాలే కూలగొట్టలేదు, తుర్కోలే కూలగొట్టలేదు, ఓల్డ్ సిటీకి పోలేదు. గరీబ్ వాళ్ళే ఓ 10 మంది ఎక్కువ ఎందరియో చాలా మంది కూలగొట్టినారు. పెద్ద పెద్ద ఫ్లాట్ కూడా కూలగొట్టినరు. గరీబ్ వాళ్ళే కూల్చేసి పైసలున్నోని భయపెట్టించి వాడు తీసుకొచ్చి పైసలని ఇచ్చి ఇదంతా ఒక ఎక్స్టార్షన్ స్కీమ్ తప్ప హైడ్రా ఇంకేమి కాదు. ఇక రేపో మాపో కోర్టు స్టే ఇస్తుంది, బంద్ చేయమని చెప్తుంది. జమ చేసుకున్న పైసలు రేవంత్కి అలవాటే ఇది ఎక్స్టార్షన్ చేసుడు, బ్లాక్మెయిల్ చేసుడు. కాబట్టి హైడ్రా ఇస్ నథింగ్ బట్ అన్ ఎక్స్టార్షన్ ప్రోగ్రామ్. అది ఇప్పుడు దగ్గర పడ్డది. కోర్టు ఇంటర్ఫియరెన్స్ తోటి అతి తొందరలో బంద్ అవుతుంది, బంద్ కావాలి కూడా. ఎక్కడ లేని ప్రేమ మూసి మీద వస్తుంది వీళ్ళకి ఒకటేసారి. మూసి పక్కకున్నవానికి ఇల్లు చూపెట్టినాక ఇల్లు గులగొట్టు, ఇల్లు ఇచ్చినాక గులగొట్టు. ఎఫ్టీఎల్ల మీద పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లు ఎవరినన్నా నువ్వు ప్రాసిక్యూట్ చేసినవా? ఎవడి మీద కేసు వేసినవా? ఎవడి మీద సస్పెండ్ చేసినవా? గరీబ్ వాళ్ళ ఇల్లు కూలగొట్టుడు తప్ప ఇది ఏమీ కాదు. అది కూడా సంపన్నుల దగ్గర పైసలు వేసుకపోనీకే ఒక మంచి ఎక్స్టార్షన్ ప్రోగ్రాం రేవంత్ రెడ్డి గతి కొద్ది కాలంగా చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమీ లేదండి హైడ్రాల్.
సమాజానికి వనకొచ్చేది ఏమీ కాలేదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, తుర్కోని ముట్టుకోలేదు, కాంగ్రెస్ వాడిని ముట్టుకోలేదు, చుట్టాలను ముట్టుకోలేదు. పాపం గరీబుడు బకరాయుడు రేవంత్ ప్రభుత్వం. ఇటు రైతులు, మహిళల్ని, యువతని, ఎన్ఆర్ఐల్ని వాళ్ళకి చేసిన వాగ్దాలన్నీ తుంగలోకి దొక్కి వాళ్ళని మోసం చేసి ఇక్కడ హైడ్రా బూటకం మీద గరీబులకు మోసం చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమి కూడా రేవంత్ ప్రభుత్వం గత 1 yearలో చేసింది నిలబెట్టింది ఏం లేదు. ఇక పేర్లు చెప్తే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఫీల్ అవుతారు. టకటక పేర్లు చెప్తారు. నేనైతే ఎవడు ఇట్లా ఎంత మోసం చేస్తారయ్యా? గరీబుల గురించి ఆలోచన చేయండి. నిజంగా మా ప్రభుత్వంలో, బీజేపీ ప్రభుత్వంలో ఒక ప్రాంతీయ పంట పసుపు పంట దాని గురించి కొంచెం హోంవర్క్ చేస్తే 4-5 వేలకు అమ్మేది 2 సంవత్సరాల నుంచి 14-15 వేలకు అమ్ముతున్నారు రైతులు. కొంచెమన్నా పని చేయండి. మళ్ళా మోడీ రైతుల రెట్టింపు కంటే ఎక్కువ చేసిండయా. 20 పంటలు, 22-23 పంటలు జాతీయ పంటల మీద చేసిండు. గుజరాత్లో 20 ఏళ్ల కింద నువ్వేం రుణం ఇస్తున్నావు, నువ్వేం రుణం ఆపిస్తున్నావు, 20 ఏళ్ల కింద 5 లక్షల రూపాయల రుణం ఇచ్చిండు. ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు ఇస్తుండే రైతులకి. 3 సంవత్సరాలలో 9,000 కోట్ల ఉన్న ఆదాయం, వ్యవసాయ ఆదాయం 2003లో 2006 వచ్చేసరికి 36,000 కోట్లకు పెంచిండు గుజరాత్ ఆదాయం, వ్యవసాయ ఆదాయం. ఏదైనా హోంవర్క్ ఉంటుంది. కాళేశ్వరాలు కట్టలే, ఆడవాడు కట్టిండు కేసీఆర్, కాళేశ్వరం అని కట్టిండు. అది ఎంతసేపు ఈ నుంచి ఆడెత్తిపోసుడు, ఆడ నుంచి ఆడెత్తిపోసుడు, ఆడ నుంచి ఆడెత్తిపోసుడు, వర్షాకాలం రాగానే మళ్ళీ దిగుడు, మళ్ళీ ఎత్తిపోసుడు. ఎత్తిపోసినాక 1 కిలోమీటర్ కెనాల్ కట్టలేదన్న ఇక్కడ. పంపులు, పంప్ హౌజులు, ఎత్తిపోసుడు. ఏడుకోవాలి, మళ్ళీ వర్షాకాలం రాగానే కిందికి రావాలి. 1 కిలోమీటర్ కెనాల్ కట్టలేదు, 1 ఎకరంకి అదనంగా నీళ్ళు అందియలేదు. వీళ్ళ పొద్దున్న లేస్తే ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ పైసలు ఎట్లా సంపాదించాలి, కమిషన్లు ఎట్లా వేసుకపోవాలి, రైతులను ఎట్లా ముంచాలి, ఆర్థిక వ్యవస్థ ఏమన్నా కానీ నాశనం కానీ, మన జేబులు నిండాలి, లిక్కర్ స్కాములు చేయాలి, జైల్లో పడాలి. ఇది తప్ప ఒక ఛానల్ వాడు చూపించాడు. నేను కేసీఆర్ని మెచ్చుకున్నా. ఒక టైంలో ఉద్యమం చేసే టైంలో ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా తెలంగాణ తెచ్చుడు పెద్ద పనే. అప్పుడు పులి ఉండే, పొరగాలు ఏబట్టి పిల్లైండి అన్న. అది కేసీఆర్ పులి అన్నది చూపిస్తున్నాడు ఛానల్ వాడు. ఇంకోసారి అట్లా చేస్తే ఛానల్ పేరు కూడా చెప్తా. ఉన్న ఇంతో అంతో టీఆర్పీ కూడా వీక్తుంది. పులి అన్నది చూపిస్తున్నాడు కానీ మరి అదే ఛానల్ చెప్తా ఉన్నా, కేసీఆర్ పోరగాన్లకి ఓళ్ళు చేయబట్టయితే కేసీఆర్ నాశనం చేసిండో తెలంగాణని, ఆ పోరగాళ్ళకి కుక్క కూడా ఓటేయదని చెప్పిన ఫ్యూచర్లో. మరి అది కూడా చూపెట్టుంది. కూడా ఓటేస్తారా అండి కేటీఆర్కి, కవితకి? అయిపోయా. కేసీఆర్ శకం ఒడిసింది. ముసలివాడు 75 ఏళ్ళు దాటింటాడు. నెక్స్ట్ ఎలక్షన్కి 80 అవుతాయి. ఉంటాడో పిక్తాడో తెలియదు. పోరగాళ్ళు నడుపుతారు పార్టీ. ఈ పోరగాళ్ళకు కూడా ఓటేస్తారా అండి? కూడా ఓటేస్తాడా? మీడియా కింద మీద పడితే వేస్తారా అనుకున్నా? ఓట్లు వేయరు. కాబట్టి భారతీయ జనతా పార్టీయే మనకి ఏ సమాజంలో అటు రైతులు కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి. నేను మన ఎలక్షన్లో చెప్తా ఉన్నా, నా ఒక్క నియోజకవర్గంలో డ్వాక్రా మహిళకి గ్రూపులకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 6,300 కోట్ల రూపాయల రుణం ఇచ్చిండు నరేంద్ర మోడీ. 6,300 కోట్ల రుణం ఉంది నా ఒక్క నియోజకవర్గంలో. దాని మీద పావుల వడ్డీ ఇస్తుండ్రా? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేరు. కేంద్రంకి వెళ్ళి వచ్చే సబ్సిడీ వస్తున్నది, రాష్ట్రంకి వెళ్ళి వచ్చే సబ్సిడీ వస్తలేదు. వాళ్ళు పావుల వడ్డీ కట్టేది 7% వడ్డీ కడుతున్నారు. 5% సబ్సిడీ కేంద్రంకి వెళ్ళి వస్తున్నారు. అసలు మీకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అసలు పొందన లేదు. మీరు చేసిన వాగ్దానాలు లిఖితపూర్వకంగా మీ మేనిఫెస్టోలో పెట్టినవి ఇంప్లిమెంట్ చేయాలి. దీనికోసం భారతీయ జనతా పార్టీ ఎంత దూరమైనా పోతుంది రైతు శ్రేయస్సు కోసం అని తెలియజేస్తూ మరోసారి మహేశ్వర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి. ఆదివాసీ ముద్దుబిడ్డ
ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ గూడెం నగేష్ గారు మాట్లాడతారు. రైతు హామీల సాధన దీక్ష కొన్ని క్షణాల్లో ముగింపు కార్యక్రమం. నిన్నటి నుంచి కూడా మన శాసనసభ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో, అదే మాదిరిగా పార్లమెంటు సభ్యులు, సహచర శాసన పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారి నాయకత్వంలో నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో సహచర పార్లమెంట్ సభ్యులు, సోదర శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులకి, మిత్రులందరికీ కూడా మరొక్కసారి నమస్కరిస్తూ, నిన్నటి నుంచి కూడా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కరిస్తా ఉన్నాను. ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి ఇప్పుడు ఏదైతే కరపత్రం కింద 8 హామీలు ఏవైతే ఆ రోజు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా మీరు 10 నెలల యొక్క మీ పాలన పూర్తి అవుతా ఉంది. ఇప్పటి వరకు కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, కనీసం ఆ దిశలో కూడా ఆలోచిస్తలేదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ పక్షాన ఒత్తిడి తీసుకురావాలి. ఈ 10 నెలల కాలంలో మీరు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అరాచకాలు కూడా మిమ్మల్ని మరి వెంటాడి భారతీయ జనతా పార్టీ ప్రెషర్ తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజానికం ఇప్పటికే ఈ ప్రభుత్వం పైన, ప్రభుత్వ నాయకత్వం పైన ఆశలన్నీ వదిలేశారు. ఏదైతే ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటి మాటలు ఒక్కడి కూడా చేయనటువంటి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి రైతాంగం, పేద ప్రజలందరూ కూడా ఆశతో మా పక్షాన ఎవరు పోరాటం చేస్తారు, ఎవరు మాకు అండగా ఉంటారని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో మేము పోయిన 2 నెలల కిందనే మా నిర్మల్ జిల్లాలో రైతు పోరాట దీక్షని ఒకరోజు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి చేస్తున్నటువంటి సందర్భంలో వరదలు రావడం, అనేకమైనటువంటి ఇబ్బందులు రావడం చేత మరి నిన్న ప్రారంభించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగింపు దశలో తీసుకెళ్తున్నటువంటి సందర్భం. ఎన్నికల్లో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి చాలా సమావేశాల్లో చెప్పారు. మీరు ఎవరు కూడా బ్యాంకులు, రైతుల్లో ఎవరు కూడా మీరు బ్యాంకుల్లో రుణం కట్టద్దు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. సోనియమ్మ యొక్క జన్మదినం 9 డిసెంబర్లో రుణమాఫీ చేస్తాం. ఎవరైతే రైతులు మీకు ఒకవేళ లోన్ లేకపోతే మీరు బ్యాంకులకు వెళ్ళి 2 లక్షల రూపాయల యొక్క రుణాన్ని తీసుకోండి అని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి, ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఊకదంపుడు ఉపన్యాసాలు ఎన్నికల సందర్భంలో చేశారని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదే మాదిరిగా 6 గ్యారంటీల విషయంలో రాహుల్ బాబా కూడా చెప్పాడు, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్పారు. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఒక చట్టం తీసుకొచ్చేసి, చట్టబద్ధత కల్పించేసి ఈ రాష్ట్ర ప్రజానికానికి, పేద వర్గాల వారికి, రైతాంగానికి
మేము మేలు చేస్తాం, చట్టం తీసుకొని అని చెప్పేసి చెప్పినటువంటి పార్టీ ప్రభుత్వం ఇప్పటికీ 2 సార్లు శాసనసభ సమావేశాలు పూర్తయినాయి. కానీ కనీసం చట్టం గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం, ఎందుకంటే ఏ విధంగానైనా చెప్పినటువంటి మాటల్ని దాటవేలనే ధోరణితోటి ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ మీరు ఏదైతే చెప్పినటువంటి మాటలకి హామీలని వాటన్నిటిని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటది, మీ ఎంబడి పడుతూనే ఉంటది. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తలదించే విధంగా, మెడవంచే విధంగా మా యొక్క ప్రెషర్ ఉంటుందనే చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడే మా సహచర పార్లమెంట్ సభ్యుల వారు కూడా చెప్పడం జరిగింది, ఇలాంటి కార్యక్రమాలు జిల్లా లెవెల్లో వెళ్ళినట్టయితే ఇంకా, ఎందుకంటే ప్రెషర్ బిల్డ్పై ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పినటువంటి హామీల్ని మరి అమలు పరచడానికి మనవంతుగా పార్టీ పరంగా మనమందరం ఈ రాష్ట్ర ప్రజానీకానికి, పేద వర్గాల వారికి అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. దీక్షలో పాల్పంచుకుంటున్న ఆర్మూరు శాసనసభ్యులు శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు మాట్లాడు. బోలో భారత్ మాతాకి. ఈరోజు రైతు హామీల సాధన దీక్ష మా సోదరుడు ఎల్లేటి మహేశ్వరరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో గౌరవనీయ పార్లమెంటు సభ్యులందరూ, తెలంగాణ మా భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ మరియు తోటి శాసనసభ్యులందరూ, మిగతా రాష్ట్ర పదాధికారులు కావచ్చు, పార్టీలో ముఖ్యులు, కార్పొరేటర్లు, మిగతా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరికీ మరియు ఈ సమావేశంకి వచ్చిన మీడియా మిత్రులకు, మరియు ఎవరి సమస్యల గురించి అయితే పోరాటం చేస్తున్నా వచ్చిన రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. చాలామంది అదే రైతుల గురించి, రైతు సమస్యల గురించి ఇవన్నీ చెప్పారు. ముఖ్యంగా నైతిక విలువలు లేని వ్యక్తులు రాజకీయాలకు వస్తే జరిగే పరిణామం ఇది. అక్టోబర్లో ఒక ఫుల్ యాడ్ వచ్చింది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇంకా అందరి ఫోటోతోని ఇక్కడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఒక ఫుల్ పేపర్ యాడ్ చేసుకున్నాడు. రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ, సంపూర్ణంగా ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని మేము చూస్తాము. వ్యాపార సంస్థల ప్రకటనలలో, జ్యువెలరీ ప్రకటనలలో అక్కడక్కడ చేసిన తర్వాత కింద షరతులు వర్తిస్తాయని. కానీ వ్యాపారం వేరు, రాజకీయ విలువలు వేరు. రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఒక నైతిక విలువలు లేకుండా ఎదుగుదలలో నువ్వు ఉపయోగించిన ట్రిక్స్ అని ఈరోజు తెలంగాణ రైతులను మోసం చేయడానికి ఉపయోగించావు. రైతులని నమ్మారు. డిసెంబర్ 9 నాడు వీడియో విజువల్స్ ఉన్నాయి. వేరే దేశాల నుండి ఆ చట్టాల ప్రకారం మీకు ఏం శిక్ష చేసేవాళ్ళో కానీ తెలియదు, కానీ బహిరంగంగా వీడియోలో చెప్పావు, ఎవరన్నా రుణాలు తీసుకోకపోతే వెంటనే వెళ్ళి బ్యాంకులకు 2 లక్షల రుణం తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. మిస్టర్ రేవంత్ రెడ్డి ఆ రోజు చెప్పాల్సింది, ఈ షరతులు వర్తిస్తాయి, ఈ కండిషన్లు వర్తిస్తాయి. నీ వల్ల ఈరోజు రాజకీయ నాయకులే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు రాజకీయ వ్యవస్థ. ముఖ్యంగా ఒకవేళ ఇంకొకరున్నాడు ఫామ్ హౌస్లో దాగి పడుకున్న ప్రతిపక్ష నాయకుడు, ఈరోజు తెలంగాణ ప్రజల దిక్కు ఆశ మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నది. 36% ఓట్లు తీసుకొని, వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని రైతుల పక్షాన్ని ఈరోజు నిలబడ్డాము, కొట్లాడుతున్నామంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. ప్రతిపక్ష నాయకుడు పత్తా లేడు, ఉన్నాడా లేడా తెలియదు, ఫామ్ హౌస్లో ఉన్నాడంటే కూడా బయటికి రావట్లేదు. అది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా ఉన్న బాధ్యత, తెలంగాణ ప్రజలపై చెప్పిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీదనే ఉంది. ముఖ్యంగా ఈ ఒక్క విషయం గమనించాలి మీడియా మిత్రులు. ఇక్కడున్న ఒక మాజీ మంత్రి కాళేశ్వరరావు అనే అతను, తన్నీరు కాళేశ్వరరావు అనే మంత్రి, మాజీ మంత్రి, ఆగస్టు 15 నాడు రుణమాఫీ అయిపోతే
రాజీనామా చేస్తున్నాడు. ఆగస్టు 15 నాడు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఏదో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుని రుణమాఫీ చేస్తున్నాడు. అస్సలు ఇప్పుడు మాఫీ ఎంత చేశావు? చేస్తే మరి హరీష్ రావు రాజీనామా ఎందుకు చేయట్లేదు? మీరు ఇద్దరు తోడు దొంగలు, రెండు పార్టీలు కలిపి ఆడుతున్న ఆట ఇది. ఒకవేళ హరీష్ రావు దమ్ముంటే రాజీనామా, లేకపోతే బట్టబయలు చేయ రేవంత్ రెడ్డి. ఇద్దరు చాట్లో టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటై తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు, తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారు. ఇద్దరులా ఎవరో ఒక్కరు రాజీనామా చేయండి. అయితే ముఖ్యమంత్రి గారిని రాజీనామా చేయాలి, హరీష్ రావుని రాజీనామా చేయాలి. రెండోది, రేవంత్ రెడ్డి అండ్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి దయచేసి ₹1,00,000 రుణమాఫీ చేసినప్పుడు 17,000 కోట్లు ఎట్లయింది? 2 లక్షల రుణమాఫీ చేసినప్పుడు 17,000 కోట్లు ఎట్లయింది? ఈ లెక్కలు ఎట్లా? ఈ మర్మం ఏంది? తెలంగాణ ప్రజల్ని అమాయకులు అనుకుని ఈ రకంగా రైతులని నట్టేట ముంచిన ప్రభుత్వం ఇది. ముఖ్యంగా రైతులకు చివరి వరకు అండగుండి, రైతులు కూడా దయచేసి ఎవ్వరు కూడా ఎటువంటి సందేహం అవసరం లేదు, ఎక్కడి దాకన్నా గిరిగిస్తాం. తెలంగాణను అవసరమైతే ఎక్కడికన్నా కాంగ్రెస్ నాయకులని ఎలా రైతులని ఏ రకంగా చైతన్యం చేయాలా, 2 లక్షల ఉద్యమాలు చేయాలా ప్రజాక్షేత్రంలో చేసి ఆ 2 లక్షల రుణమాఫీ చేసే వరకు విశ్రమించము. ముఖ్యంగా దమ్ముంటే కాంగ్రెస్ నాయకులకు చెప్తున్న ఈ వేదిక ద్వారా ఒక్కడన్నా వెళ్ళండి ప్రజలకు. ఈరోజు మీరు గన్మేలు లేకుండా రైతుల మధ్యన ఒక్కడన్నా దమ్ములుంటే నిజంగా మీరు సీనియర్లను కూడా ప్రతి ఒక్కరు 4 సార్లు 5 సార్లు కూడా చెప్తున్నారు. ఏదైతే ఒక్కసారి ప్రజలకు రైతులకు వెళ్ళండి, మీరు చేసిన మోసం బట్టబయలవుతుంది. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజానీకం కూడా ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ అంటేనే ఈ దేశం గురించి, రైతుల గురించి, ధర్మం గురించి ఉన్న పార్టీ. ముఖ్యంగా ఈసారి మాత్రం మళ్ళీ మోసపోకుండా ఎలక్షన్లు వచ్చే ఇట్లాంటి నైతిక విలువైన రాజకీయ నాయకులు ఇట్లాంటి పథకాలు, మోసపూరిత పథకాలు నమ్మకుండా ఈ దేశం గురించి ఉన్న పార్టీని గౌరవించి, రైతుల గురించి ఉన్న పార్టీని గౌరవించి, మళ్ళీ ఏదైతే తప్పు చేసామో ఆ తప్పును సరిదిద్దుకొని భవిష్యత్తులో మన భారతీయ జనతా పార్టీని తెచ్చుకొని రైతులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించమని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ బోలో భారత్ మాతాకి. సీనియర్ నాయకులు చేవెళ్ళ పార్లమెంటు సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ప్రసంగిస్తారు. రైతుల పక్షా నుండి ఈ రైతుల కొరకే పోరాడుతున్న మహేశ్వర్ రెడ్డి గారు ఈ దీక్ష పెట్టినందుకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అట్లనే మా బీజేపీ ఎమ్మెల్యేలు, తోటి ఎంపీలు, ఇక్కడ ఉన్న నాయకులందరికీ, కార్పొరేటర్లకు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, వాళ్ళందరికీ కూడా, పార్టీ పెద్దలందరికీ కూడా నమస్కారం. రుణమాఫీ వాయే, 500 రూపాయల బోనస్ వాయే, పంట నష్టం ఏమైంది, ఫసల్ బీమా యోజన ఏమైంది, అవన్నీ పక్కకు పెడితే చిన్నవి కూడా పోతున్నాయి. అక్కడి నుంచి సీడ్ సబ్సిడీ ఏమైంది, పాలీ హౌస్ సబ్సిడీ ఏమైంది, డ్రిప్ సబ్సిడీ ఏమైంది. అదే కాక వీళ్ళు ఏం చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తలేదంటున్నారు. కిసాన్కి ఆయే దుగ్నే అన్నారు, ఏమైంది అని అంటున్నారు. ఇక్కడ దుగ్నే కాదయ్యా, ఎక్కువైంది, అంతకంటే ఎక్కువైంది. ఈరోజు తెలంగాణలో రైతాంగం ఉందంటే, ఇంతో అంతో వస్తుందంటే ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం వల్ల. మళ్ళీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేసేటివి మేం చేసినా అని గొప్పగా చెప్పుకుంటుండ్రు. ఈరోజు అందరు మర్చిపోతుండ్రు, భారతదేశంలో పంటలు మంచిగా వండుతున్నాయి. వరి, వడ్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. మనం అవసరం ఉన్న దానికంటే ఎక్కువ వరి వండిస్తున్నాము. అయినా కూడా, అవసరం లేకున్నా కూడా రైతులను ఆదుకుంటేందుకు మన తెలంగాణ రైతాంగానికి ఏడాదికి 24,000 కోట్లు ఇస్తున్నారు. దాంతో తెలంగాణ రైతాంగమే కాదు, తెలంగాణ ఎకానమీ దాంతో నడుస్తున్నది. అంటే లెక్క పెట్టండి, 40 లక్షల రైతులు ఉన్నాయి, 24,000 కోట్లు వస్తుందంటే ప్రతి రైతు కుటుంబానికి దాదాపు 38,000 కోట్లు వస్తున్నాయి.
అదే కాక ఫర్టిలైజర్ సబ్సిడీ ఫర్టిలైజర్ సబ్సిడీ వస్తుంది. అదే కాక 6,000 రూపాయలు వస్తున్నాయి. అంటే దాదాపు ప్రతి కుటుంబము, రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 50,000 రూపాయల కంటే ఎక్కువ వస్తున్నాయి. కానీ వీళ్ళనేది కేంద్ర ప్రభుత్వం ఏం చేసలేదు. చేసేటివన్నీ అక్కడనే, కానీ చెప్పుకునేది మీరు. రైతాంగం ఇది గుర్తించింది. పైసలు లేని సమయంలో దివాలా తీసిండ్రు. ప్రభుత్వమే చక్కగా నడుస్తలేదు, రోడ్లు చక్కగా లేవు. దాని మీద 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. కానీ తప్పు పట్టేది ఎవరు? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమా, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ చేతులు ఏమి లేదు. అక్కడ ఢిల్లీ నుంచి ఆయన వాళ్ళ 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. ఇక్కడ ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఇప్పుడు రైతాంగానికి ఒక్క పైసా, ఒక్క గ్యారెంటీ అందుతలేదు. చూడబోతుంటే ఇద్దరు ఒకటే తీరుగా ప్రవర్తిస్తుండ్రు. కానీ ఇప్పుడైతే నాకు నమ్మకం వచ్చింది, ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఇద్దరు ఒకటే. పార్టీల పేరు వేరైనా కూడా ఒకటి కాంగ్రెస్ అని, ఒకటి టిఆర్ఎస్ అని, ఇద్దరు ఒకటే. ఇప్పుడే ధర్మపురి అరవింద్ గారు చెప్తుండే, వీళ్ళకి కూలగొట్టిండ్రు, వాళ్ళకి కూలగొట్టిండ్రు, కానీ అవతల అక్కడ తుర్కోళ్ళకి కూలగొట్టలేదు, ఇక్కడ కొంతమంది నాయకులను, కాంగ్రెస్ నాయకులకు కూలగొట్టలేదు. కూలగొడితే మన బీజేపీ కార్పొరేటర్ది కూలగొట్టి ధ్వంసం చేసింది. కానీ అది పక్కకు పెట్టండి. మీరు ఇన్నేళ్ళు జనవాడ ఫామ్ హౌస్ అన్నారు, దాన్నెందుకు కూలగొట్టలేదయ్యా? ఆ జనవాడ ఫామ్ హౌస్ వాస్తవము, అది ఎఫ్టీఎల్ లేదు, బఫర్ లేదు, అది వాగు మీద ఉన్నది, వాటర్ ఛానల్ మీద ఉన్నది. దాన్ని పక్కకు పెట్టిండ్రు. ఎందుకు? దాన్ని బచాయించింది ఎందుకు? మీరు ఒక్కడు కూడా డ్రోన్ పంపిన మీతోడు నేను ఉంటిని, మీకు యాదికుందో లేదో. ఆ రోజు మేము అనుకున్నాము ఫస్ట్ గదే కూలగొడతానంటే దాన్ని బచాయిస్తున్నారు ఎందుకు? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు కాంగ్రెస్ ఉండ్రా లేకుంటే టీఆర్ఎస్ ఉండ్రా ఎవరికి కూడా అర్థమైతలేదు. ప్రతి ఒక్కటి మీరు తెలుస్తున్నది ఏంటంటే ఒకటే అని అందరికి తెలుస్తున్నది. ఎందుకంటే మీరు బీజేపీకి భయపడుతున్నారు. ఒకవేళ ఈ టీఆర్ఎస్ అనే పార్టీ లేకుంటే ఎదురు ఎవరు ఉండరు, చక్కగా కాంగ్రెస్ బీజేపీ పోరాటం ఉంటుందని మీకు అక్కడి నుంచి ఆదేశాలు వచ్చింది. అందుకే చచ్చిపోయిన టీఆర్ఎస్ పార్టీని మీరు బతికిస్తున్నారు, చచ్చిపోయిన టీఆర్ఎస్ పార్టీని మీరు లేపుతున్నారు. మేమైతే రైతాంగం పక్షం ఉంటాము, ప్రతి గ్రామానికి పోతాము. ఇప్పుడే చూడండి, రైతులకు కేసీఆర్ మీద నమ్మకం పోయింది. ఇంతో అంతో ఆశ వీళ్ళ మీద ఉండే, కొత్త ప్రభుత్వం మీద. అందుకే అక్కడ ఎంతోమంది రైతులు ఓటేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి, ఆ చెయ్యి గుర్తుకు ఓటేసిండ్రు. కానీ వాళ్ళ మీద కూడా నమ్మకం పోయింది. దాని సుబూత్ ఏంటంటే మన మెంబర్షిప్ డ్రైవ్ గ్రామీణ ప్రాంతంలో అన్నిట్లో ఎక్కువైతుంది. ఇప్పటి వరకు 10-11 లక్షల రైతులు బీజేపీ పార్టీలో చేరిండ్రు. ఇప్పటి వరకు చేరింది. కానీ 50 లక్షలు ప్రపంచంలో పెద్ద పార్టీ కాదు, తెలంగాణలో కూడా మా బీజేపీ పార్టీయే అన్నిట్లో పెద్ద పార్టీ అవుతుంది. వచ్చే ప్రభుత్వము తప్పక బీజేపీ ఉంటుందని. ఎందుకంటే ప్రజల నమ్మకము మా మీద ఉంది. మీ పార్ట్నర్ టీఆర్ఎస్ మీద పోయింది ఎప్పుడో, ఇప్పుడు మీ మీద కూడా పోతుంది. భారత్ మాతాకి జై. జై జవాన్. సీనియర్ నాయకులు తమిళనాడు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు తన సందేశాన్ని వినిపిస్తారు. రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మరియు లెజిస్లేటివ్ పార్టీ ఆధ్వర్యంలో మహేష్ రెడ్డి గారు లెజిస్లేటివ్ పార్టీ లీడర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి వచ్చిన ఇప్పుడే మంచి అంకిత భావంతో డౌన్ టు ఎర్త్
పనిచేసే కార్యకర్త మనసెరిగినటువంటి కర్ణాటక భారతీయ జనతా పార్టీ నాయకుడు, తెలంగాణకి ఇన్ఛార్జిగా కార్యక్రమాలు వ్యవహరిస్తున్నటువంటి అభయ్ పాటిల్ గారు ఎమ్మెల్యే గారు, పెద్దలు ఈటెల రాజేంద్ర గారు మెంబర్ ఆఫ్ పార్లమెంటు, అరవింద్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంటు, నాగేష్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంటు, విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ గారు, మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేసు అందరూ పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, మరి వచ్చినటువంటి రైతు సోదరులు, అన్నదాతలు, పాత్రికేయులు, వివిధ విభాగాలు మోర్చాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరికీ నమస్కరిస్తూ, మొట్టమొదట భారతీయ జనతా పార్టీ మరి ఆల్ ఇండియా తరఫున అభయ్ పాటిల్ గారు నేను ఇద్దరం కూడా మరి ఈ యొక్క శిబిరానికి పెద్ద ఎత్తున తరలొచ్చి నిన్న వర్షంతో స్టార్ట్ అయ్యి ఈ రోజు వరకు అకుంఠిత దీక్షతో, అచంచల విశ్వాసంతో, దృఢ సంకల్పంతో ఈ మొద్దు నిద్రపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేలుకొల్పే ఈ మహాధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసి ఇప్పుడే మరి రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు, గుప్తా గారు ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ సంఘటితంగా ఈ యొక్క ప్రభుత్వానికి, చెవులుండి వినని ఈ ప్రభుత్వానికి, కళ్ళుండి చూడని ఈ ప్రభుత్వానికి మరి నిద్రలేపే కార్యక్రమే మొద్దు నిద్రపోతూ రైతాంగం యొక్క సమస్యలు పట్టించుకోకుండా మరి కేవలం 20-25% రైతు రుణమాఫీ చేసి రైతు భరోసా ఇవ్వకుండా, బోనస్ ఇవ్వకుండా అనేక కష్టాలు పడుతున్నటువంటి బ్యాంకులు ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణంలో అప్పు పుట్టక ఏమి చేయాలో తోచక విద్యా అభ్యాసం చేయలేక పిల్లల్ని ఈ రోజు ఉన్నటువంటి స్థితిని గుర్తుపెట్టుకుని ఈనాడు మరి రైతు బాంధవుడిగా, రైతు పక్షపాతిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ మరి వాటికి పబ్లిసిటీ రాకుండా ఏదో వీరే చేస్తున్నట్టు, రైతు కొరకే రేవంత్ రెడ్డి గారు పుట్టినట్టు, వాళ్ళ మంత్రులు రైతులు వీళ్ళు తప్ప ఎవరు మాట్లాడొద్దు అన్నట్టు చిన్న చిన్న కార్యక్రమాలు చేసి సినిమా పక్కీలో పాలాభిషేకాలు చేసుకుంటూ అభిషేక కార్యక్రమం పర్వం తప్పితే ఇక మా తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే పాపం ఆయన గొంతు దించుకొని వ్యవసాయ శాఖ మంత్రి ఖమ్మం నుంచి ఆయన ఏదేదో మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ రైతు దీక్ష చేసే అర్హత లేదట, ఇంకొక ఆయన ఇంకేదో అంటాడు. మరి ఎవడుకుంది అర్హత అంటే బోగస్ మాటలు చెప్పి రైతాంగాన్ని చెవులో పువ్వులు పెట్టి మరి మీరు దగా చేసి దగాకోరు మోసపూరిత కాంగ్రెస్ విధానాలతో ఈరోజు అధికారంలోకి వచ్చి కర్ణాటకలో 5 గ్యారెంటీలు, ఇక్కడ 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి మీరు చెవులో పువ్వు పెట్టే పాలన, రైతు వ్యతిరేక పాలన, మోసపూరిత పాలన, గ్యారెంటీలు అమలు చేయనటువంటి పాలన, మరి దుర్బుద్ధితో ఈరోజు అనేకంగా అక్రమాలు చేస్తూ, అవినీతికి పాల్పడుతూ, స్కాములకు పాల్పడుతున్నటువంటి మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశం కొరకు పుట్టిన పార్టీ, రైతుల కొరకు పుట్టిన పార్టీ, సమాజ సేవ కొరకు పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ తప్పితే మీ లెక్క పార్టీ యొక్క సెల్ఫ్, కుటుంబం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, దేశం లాస్ట్ అని చెప్పి రాహుల్ గాంధీ లాంటి దౌర్భాగ్యపు మానసిక స్థితి ఉన్నటువంటి పార్టీ కాదు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు లాంటి ఒక సేవకుడు, భారతరత్న, భారత మాత ముద్దు పెట్టగా, ప్రపంచ నాయకుడిగా భారతావనిని, భారత మాతని 5వ బలమైన శక్తిగా, ఈ రోజు ఆర్థిక శక్తిగా తీర్చిదిద్ది 3వ ఆర్థిక శక్తిగా ముందుకు పోతూ ఇలా ప్రపంచం జేజేలు పరుగుతున్నటువంటి బలమైన నాయకత్వం ఉన్నటువంటి పార్టీ 18 కోట్ల మెంబర్షిప్లతో ఇంకొక 10 కోట్ల మెంబర్షిప్ చేసి 28 కోట్ల మెంబర్షిప్తో భారతదేశంలో, ప్రపంచంలో కూడా అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీ భారతీయ జనతా పార్టీని మీరే మాట్లాడేది. చెవులో పూలు పెట్టే పాలన చేసి దగా పాలన చేస్తున్నటువంటి మీరు కబర్దారని చెప్తున్న ఈ సందర్భంగా మీరేదో ఈ ధర్నాలతో మొదలుపెట్టి వీళ్ళేదో మర్చిపోతారనుకోవద్దు. రైతాంగం మేలుకుంది. మీ యొక్క కంపెనీ ఎమ్మెల్యేలు చెప్పారు, విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు, రాకేష్ రెడ్డి గారు చెప్పారు, ఇంతకుముందు కూడా పెద్దలందరూ మాట్లాడారు. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా జాగ్రత్తగా మరి ఉన్నటువంటి మీకు ఇచ్చినటువంటి అవకాశం బుల్డోజర్లు పెట్టో, అడావుడు చేసో, సినిమా పక్కీలో డైవర్ట్ చేసో, సమస్యల నుంచి దృష్టి మళ్లించడమో, అనేక రకాలుగా మంత్రులు ఆరోపణలో కూరుకుపోయి సివిల్ సప్లైస్ కుంభకోణం, మరి కాంట్రాక్టర్ల కుంభకోణం, బ్యాంకులు దొంగ గ్యారెంటీల కుంభకోణం, అనేక రకాల కర్ణాటక లెక్కనే ఇలా దోపిడీకి పాటుపడుతున్నటువంటి మీరు, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నటువంటి మీరు రైతాంగాన్ని, ఏదైతే అన్నం పెట్టే రైతుని ఈ రకంగా చేస్తే ఊరుకోరని చెబుతూ ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా వచ్చినటువంటి మీ అందరికీ మహేష్ రెడ్డి గారి అధ్యక్షతన తప్పనిసరిగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా.
మొదటి నుంచి కూడా చొరవ తీసుకొని కిషన్ రెడ్డి గారితో మాట్లాడి నాయకులందరితో మాట్లాడి రైతాంగం ఇబ్బందుల్లో ఉన్నారని ఒక రైతు బిడ్డగా వారి పెద్ద ఎత్తున వారి అధ్యక్షతని కార్యక్రమం జరుగుతూ అందరి సహాయ సహకారాలతో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈటల రాజేంద్ర గారు కానీ పరిపూర్ణ అరవింద్ గారు కానీ విశ్వేశ్వరరెడ్డి గారు నాగేష్ గారు అందరం ఒకటే ఒకే వాయస్సు రైతు వాయస్సు ఇది సమర భేరి వాయస్సు ఇది ఉద్యమ వాయస్సు మేల్కోనండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా ప్రభుత్వం కబడ్దారని చెబుతూ మీ అందరికీ అభినందనలు మీ ఇక్కడ వచ్చినటువంటి వారికి అభినందనలు తెలియజేస్తూ వర్షం కూడా లెక్క చేయకుండా వచ్చినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున మరి నడ్డా గారి తరఫున అందరూ అమిత్ షా గారి తరఫున అందరి తరఫున అభయ్ పాటిల్ గారు కూడా వచ్చారు కాబట్టి వారందరి తరఫున శుభాకాంక్షలు చెబుతూ అభినందిస్తూ ముగిస్తున్న భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతాకి వందే భారతీయ జనతా పార్టీ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి. థ్యాంక్ యూ. రైతు హామీల సాధన దీక్ష ముగింపు సందర్భంగా భావోద్వేగంగా ప్రసంగించిన శ్రీ పొంగులేటి శ్రీ సుధాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా దీక్ష విరమణ కోసం ప్రత్యేకంగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జు మరియు కర్ణాటక శాసనసభ్యులు శ్రీ అభయ్ పాటిల్ గారికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు దీక్ష ముగింపు సందర్భంగా సీనియర్ నాయకులు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు తెలంగాణ ఉద్యమకారులు శ్రీ ఈటల రాజేందర్ గారు ప్రసంగిస్తారు. నిన్ననే మాట్లాడాల్సినంత మాట్లాడినాం. ఇది ముగింపు సమావేశం కాబట్టి అభయ్ పటేల్ గారు వారు మాట్లాడతారు. శాసనసభ్యులకి పార్లమెంటు సభ్యులకి గౌరవ కార్పొరేటర్లకి పార్టీ సీనియర్ నాయకులకి ఎమ్మెల్సీలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మహేశ్వర్ రెడ్డి గారు శాసనసభలో మన నాయకుడు కాబట్టి శాసనసభలో అనేక విషయాల్లో అనేక సమస్యలను ప్రస్తావించినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించింది కాబట్టి రేవంత్ రెడ్డి ఎవరి మాట వినడట, మాట విననివాడు సైకో అవుతాడు. ప్రజల్ని ఏడ్పించుకొని ప్రజల్ని ఏడ్పించేవాడు, ప్రజల్ని ఏడ్పించి ఆనందం పొందేవాడు శాడిస్ట్ అవుతాడు. మరి ఆ సైకోగా శాడిస్ట్గా ఆ బాధ్యత నిర్వహిస్తున్నాడు కాబట్టి దీనికి గుణపాఠం చెప్పగలిగే సత్తా శక్తి భారతీయ జనతా పార్టీగా మనకు నాయకత్వం వహించే బాధ్యత ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు మాత్రమే వాళ్ళ యొక్క తాట తీసే ఆస్కారం ఉంది కాబట్టి, వారి మెడలు వంచే ఆస్కారం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అబద్ధాల హోరులో ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ మట్టి కరిచిందో ఇవాళ మళ్ళీ అబద్ధాల పునాదుల మీద వ్యవస్థ నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మా మీద ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు. కానీ మీరు మీ అంతరాత్మ సాక్షిగా మీరు ఆలోచన చేసి మాట్లాడండి తప్ప ఏది పడుతుంది నీ ముఖ్యమంత్రి మెప్పు కోసమో నీ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే పలికే చిలుక పలుకులు మీ మీ గౌరవాన్ని తగ్గిస్తాయి తప్ప మీ గౌరవాన్ని పెంచాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను చూస్తున్న ఈ మధ్యకాలంలో ఇవాళ వ్యవసాయంలో రైతులంతా కూడా ఇంకా ఏమని ఎదురు చూస్తున్నారు? ఇగ ఇస్తారో అగ ఇస్తారో రేపొస్తుందో మాపొస్తుందో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా,
బేషరతుగా బ్యాంకులలో వాళ్ళకు 3 లక్షలున్నాయా 4 లక్షలున్నాయా నీకు అక్కర్లేని సబ్జెక్టు నీవిచ్చే 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో ఎవరి అకౌంట్లో వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఇవాళ తల్లికి కొడుక్కి సేమ్ కార్డు ఉంటే ఇద్దరిని కలపొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. దాని ప్రకారంగా కనుక ఇవ్వకపోతే రేపు నీ ప్రజాక్షేత్రంలో అదే రైతులు నేను ఎట్లయితే నమ్మినరో గట్టనే బొంద పెడతానని చెప్పి బొంద పెట్టకముందే మీరు చదువుకోమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక రేపో మాపో ఎల్లుండి 3వ తారీఖున మళ్ళీ ఒక ధర్నా ఉంది, ఇక్కడ రింగ్ రోడ్ ధర్నా ఉంది. దాని గురించి అదే రోజు చెప్తాం. మళ్ళా అదేవిధంగా నిన్న కోర్టు ఒకవేళ సిగ్గుంటే ఇవి కలెక్టర్ అన్న మాటలు కాదవి, ఎంఆర్ఓ అన్న మాటలు కావవి, ఐపీఎస్ ఆఫీసర్ను ఐఏఎస్ ఆఫీసర్లు అన్న మాటలు కాదు. స్ట్రేట్గా ఈ హైడ్రా రేవంత్ రెడ్డి మదిలో పుట్టినటువంటి తనకి ఇష్టమైన పుత్రిక అని చెప్పుకుంటాడు. బ్రెయిన్ చైల్డ్ రేవంత్ రెడ్డి, బ్రెయిన్ చైల్డ్ హైడ్రా. రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ మూసి ప్రక్షాళన. కాబట్టి ఇవాళ ఆ రెండిట్లో అధికారులే రోజొక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ కూల్చివేత నాకు సంబంధం లేదు, ఈ మూసి ప్రక్షాళన నా నిర్ణయం కాదు. ఏ అధికారిని అడిగినా కూడా తప్పించుకునే స్థాయికి వచ్చిందంటే అది ఎంత పేలవంగా ఎంత ప్రజాక్షేత్రంలో ఏవగించబడుతుందో అర్థమవుతుంది. కాబట్టి హైకోర్టు వేసిన మొట్టకాయలు ఇవాళ ఆఫీసర్లు కాదు, నేరుగా రేవంత్ రెడ్డికి తగిలింది. కాబట్టి నిజంగానే కనుక నీకు నిజాయితీ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, చట్టం మీద నమ్మకం ఉంటే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకుండా నువ్వు కొనసాగుతున్నావు అంటేనే నువ్వు చట్టం లెక్కలేదు నీకు, జడ్జిలు లెక్కలేదు నీకు, కోర్టులు లెక్కలేదు అని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలారా, అన్ని వర్గాల ప్రజలారా అర్థమైపోయింది. ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. ఆనాడు అమెరికాలో మాట్లాడినట్టుగా మోసగించే వాళ్ళనే తెలంగాణ ప్రజలు నమ్ముతారని చెప్పి అయితే మాట్లాడినావో ఇలా మా ప్రజలు మోసగించబడుతుండొచ్చు, కానీ పదే పదే మోసగించబడరు. మోసం చేసిన వాళ్ళ భర్తం పడతారని చెప్పి సందర్భం మనం చేస్తూ ఇవాళ మరొకసారి మా మహేష్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసినటువంటి దీక్షలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు సహకరించినటువంటి మా అందరికి కూడా పోలీసు మిత్రులకి, ఈ 24 గంటలు మాతో పాటుగా ఉన్నటువంటి మా మీడియా మిత్రులకు గొప్పగా పాటలు పాడి చైతన్యపరిచినటువంటి మా కళాకారులకు అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్న. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కళాకారులు ముగింపు సందర్భంగా ఒక మంచి పాట. భారత్ మాతా. వారి సందేశాన్ని వినిపిస్తారు. ఇరవై 24 గంటల దీక్ష
రైతుల హామీల సాధన దీక్ష పూర్తి చేసుకుంటున్న మహేశ్వర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మహేశ్వర్ రెడ్డి గారు నిన్న ఈ దీక్ష చేపట్టి లెజిస్లేటివ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ సోదర ఎంపీలందరూ, ఎమ్మెల్యేలందరూ ఇందులో పాల్గొని ఈ దీక్షని పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా చేసి అనేక జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్త సోదరులు, సోదరిమణులు అందరికి కూడా ఈ దీక్షలో పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దీక్ష వల్ల కాంగ్రెస్ 6 గంటల పాటు ఈ దీక్షలో పాల్గొంటున్న మన శాసనసభాపక్ష నాయకులు గౌరవనీయులు శ్రీ మహేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతా की జై శ్రీరామ్. గౌరవ ఈరోజు వేదికను అలంకరించినటువంటి సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, ఈరోజు ఏఐసిసి నుంచి రాష్ట్ర ఇన్ఛార్జిగా ప్రత్యేక దూతగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు అభయ్ పటేల్ గారు, ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన తెలంగాణ ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి పెద్దలు అభయ్ పటేల్ గారు, సీనియర్ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు గూడెం నగేష్ గారు, పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, శాసనసభ్యులు రామారావు పటేల్ గారు, శాసనసభ్యులు హరీష్ రావు గారు, శాసనసభ్యులు సూర్యనారాయణరావు గారు, శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, తమిళనాడు కర్ణాటక ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు సుధాకర్ రెడ్డి గారు, నాతో పాటు 24 గంటల దీక్షలో పాల్గొన్న పెద్దలు, సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్రన్న గారు, అదే మాదిరిగా ప్రధాన కార్యదర్శి పెద్దలు ప్రేమేందర్ రెడ్డి గారు, అదే మాదిరిగా మర్రి శశిధర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి పెద్దలు శృతి గారు, అదే మాదిరిగా రాణి రుద్రమాదేవి గారు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రులు, కార్పొరేటర్లు, జిల్లా అధ్యక్షులు, వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, అదే మాదిరిగా పెద్దగా విచ్చేసినటువంటి నిన్నటి నుంచి వేలాదిగా తరలి వచ్చినటువంటి రైతన్నలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన, రైతుల పక్షపాతిగా ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ గత 9 నెలల్లో ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తూ ఉన్నది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదని, ఇచ్చిన హామీలు పూర్తిగా తుంగలు తొక్కిందని ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్న సంగతి మీకు తెలుసు. మొన్న కూడా నిర్మల్ జిల్లాలో చేపట్టినటువంటి రైతు దీక్షలో పెద్ద ఎత్తున రైతన్నలు పార్టిసిపేట్ చేసిన సంగతి మీకు తెలుసు. ఎప్పటికప్పుడు అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సంగతి మీకు తెలుసు. ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాన్ని మీద ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఈ గజనీ ముఖ్యమంత్రి గారు ఎందుకు మర్చిపోతా ఉన్నారు ఇచ్చిన హామీలని ఎప్పటికప్పుడు ఎండగడుతున్న సంగతి మీకు తెలుసు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రం వచ్చిన 9 నెలల్లో అన్ని వర్గాల ప్రజల్ని విస్మరించి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సమస్యలన్నీ గాలి కొదిలేసి, ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి ఈరోజు కేవలం హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ చక్కర్లు కొడుతున్నాడు. ఎందుకంటే ఢిల్లీలో ప్రతి నెల పబ్బం కట్టాలన్నట. ప్రతి నెల పబ్బం కట్టడానికి ఇక్కడ వసూలు చేసిన పైసల్లో అక్కడ ఢిల్లీ పబ్బం కట్టడానికి వెళ్తున్నాడు. నిన్న సాయంత్రం కూడా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినట్టుగా మాకు తెలిసింది. మరి మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికలకు పబ్బం కడతాడో,
హర్యానాలో జరుగుతున్న ఎన్నికల పబ్బం కడతాడో లేకుంటే మరి జార్ఖండ్లో జరుగుతున్న ఎన్నికల పబ్బం కడతాడు. కానీ ఇక్కడ పేద కుటుంబాలను కొల్లగొట్టి హైడ్రా పేరు మీద కానీ ఇతరత్ర పేర్ల మీద కానీ వసూలు చేసిన డబ్బులన్నీ ఢిల్లీలో పబ్బం కట్టడానికి మాత్రమే పనిచేస్తున్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా బీ ట్యాక్స్ పేరు మీద భట్టి గారు 8 నుంచి 9% ఓపెన్ గా వసూలు చేసినటువంటి డబ్బంతా ఢిల్లీకి పబ్బం కట్టడానికా లేక మీరు జేబు నింపుకోవడానికా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు ఈరోజు రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవని రుణమాఫీ కోసం ఆ రోజు 49,500 కోట్లు అవసరం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు 40,000 కోట్లు సరిపోతాయని, తర్వాత 31,000 కోట్లు సరిపోతాయని, తర్వాత 26,000 కోట్లకు బడ్జెట్ లో అలకేట్ చేసి ఈరోజు 17,900 కోట్లు మాత్రమే రిలీజ్ చేసిండు. అది కూడా వాస్తవాలు బయట పెట్టలే, కేవలం స్టేట్మెంట్లు చెప్తా ఉన్నాడు. ఈరోజు సగం మందికి కూడా రుణమాఫీ జరగకుంటే ఆయన కేవలం రుణమాఫీ చేసినట్టు చెప్పుకునే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు వాస్తవాలు ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలో పెట్టలేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, 49,000 కోట్లు 17,000కు తగ్గిస్తున్నాడు. మరోవైపు ఇక్కడ మూసీ ప్రక్షాళన కోసం 50,000 కోట్లను 1,50,000 కోట్లకు పెంచుకొని గుత్తేదారుల జేబులు నింపడం కోసం ఒక కొత్త ప్రాజెక్టు నింపుతున్నారు తప్ప ఇక్కడ ప్రజా క్షేత్రంలో ప్రజల కోసం అట్టడుగు బడుగు బలైన వర్గాల కోసం ఏ ఒక్క రోజు ఆలోచన చేయడం లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు మీరు కేవలం వసూళ్ల కోసం కరప్షన్ల కోసం పని చేస్తూ ఉన్నారు తప్ప ఏ ఒక్క ప్రజా సంక్షేమం ఇచ్చినటువంటి 418 హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చడానికన్నా మీరు ప్రయాసం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. గతంలో మీరే చెప్పిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అని, మీరే చెప్పిండ్రు సోనియా గాంధీ బలిదేవత అని, మీరే చెప్పిండ్రు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ కూడా కరప్షన్ మీద నడుస్తాయి, కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్, 2G స్కామ్ వాళ్ళదే, కోల్ స్కామ్ వాళ్ళదే, మరి కామన్వెల్త్ వాళ్ళదే, ఎక్కడ చూస్తే అక్కడ కరప్షన్ అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు అదే కరప్షన్ అదే కేర్ ఆఫ్ అడ్రస్ కి వెళ్ళి ఈ రోజు నువ్వే కరప్షన్ కి అడ్డగా మారినావు. నీ ప్రభుత్వమే ఈరోజు కరప్షన్ అడ్డగా మారింది. నేను సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మీ ఎన్నో కుంభకోణాలు బయట పెట్టాం. సివిల్ సప్లైస్ కుంభకోణం బయట పెట్టా, బీ ట్యాక్స్ బయట పెట్టాం, ఆర్ ట్యాక్స్ బయట పెట్టాం, ఆర్ఆర్ ట్యాక్స్ బయట పెట్టాం, ట్రిబ్యునల్ ట్యాక్స్ బయట పెట్టాం, యూ ట్యాక్స్ బయట పెట్టాం, పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి ట్యాక్సులు బయట పెట్టాం, అవినీతిని బయట పెట్టాం. ఒక్క దాని మీద కూడా స్పందించలేదు. ఎందుకంటే స్పందించడానికి నీ దగ్గర ఏమీ లేదు. కేవలం మీరందరూ కలిసి కట్టుగా ఈ రాష్ట్రాన్ని లూటి చేయడానికి ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి మాత్రమే తప్పుడు వాగ్దానాలతో ప్రభుత్వం ఎక్కారు. ప్రభుత్వం గద్దెనెక్కిన నుంచి ఇయరటి వరకు మీరు కేవలం ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలా, ఏ స్కీమ్ పెట్టాలా, ఏ స్కీమ్ ద్వారా ఎన్ని కోట్లు సంపాదించాలన్న ఆలోచన తప్ప ఏ రోజన్నా ఈ ప్రజల కోసం ఈ అట్టడుగు బడుగు బలైన వర్గాల కోసం మీరు ఇచ్చిన హామీల గురించి ఆలోచన చేసిందని అడుగుతున్నా. ఎప్పుడు చూసినా క్యాబినెట్ మీటింగ్ పేరు మీద టైం పాస్ చేస్తారు తప్ప క్యాబినెట్ మీటింగ్ లో అవసరం లేని హామీలు ఇవ్వని హైడ్రా గురించి, అవసరం లేని హామీలు ఇవ్వనటువంటి మూసీ నది గురించి, SLBC గురించి, కొడంగల్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు కదా. ఏ ఒక్క రోజైనా ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం, రైతన్న కోసం ఇచ్చిన హామీల కోసం ఒక్కసారైనా ఆలోచన చేసిండ్రా అని అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. ఈరోజు సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రపంచ నాయకుడిగా, ఒక అవినీతి మచ్చలేనటువంటి ప్రపంచ నాయకుడిగా ఎదిగినటువంటి మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మీ అందరి పక్షాన, ప్రజల పక్షాన, అన్ని వర్గాల పక్షాన పోరాటం చేస్తాం. రైతన్నకు అండగా ఉంటాం. రైతన్నలకు అందరికీ కూడా మాటిస్తున్నాం. మీకు ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు మీకు వెంట ఉంటాం. మీ గొంతుకై మీ అందరికి అండగా ఉండి మీకోసం పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. అదే మాదిరిగా చివరిగా రైతుల పక్షాన పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఖండిస్తున్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు అవగాహన రహితమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా హామీ ఇస్తే ఇచ్చిన హామీ నెరవేరుస్తుంది. మేము అనేవి కానీ హామీలు ఎప్పుడు ఇవ్వలేదు. ఇచ్చినటువంటి హామీ నెరవేర్చిన ఘనత భారతీయ జనతా పార్టీకి ఉన్నది. అధికారం కోసం, కేవలం అధికారం దక్కించుకోవడం కోసం మీరు తప్పుడు హామీలు ఇచ్చారు. ఈరోజు ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఈరోజు పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. జీవన్ రెడ్డి గారు, మీకు తెలియదా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి? తెలియదా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు మీకు తెలియవా? మీరు కూడా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం శోచనీయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ రైతుల పక్షపాతి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు రైతుల పక్షాన్ని ఉంటాం, రైతుల పక్షాన్ని పోరాటం చేస్తాం. ఈ దీక్షకు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా గౌరవనీయులు అభయ్ పటేల్ గారికి, మరి మా పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, కార్పొరేటర్లకు, విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులకు, కిసాన్ సెల్ అధ్యక్షులకు, అదే మాదిరిగా విచ్చేసినటువంటి పెద్ద ఎత్తున మా రైతన్నలకు, మా యువకులకు, మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి కర్ణాటకలో 4 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికై నిరంతరం ప్రజల్లో ఉంటూ పార్టీ విస్తరణ కోసం మన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా విచ్చేసిన యొక్క శ్రీ అభయ్ పాటిల్ గారు ఈ దీక్ష యొక్క ముగింపు ఉపన్యాసం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. बोलो भारत माता की, बोलो भारत माता की, बोलो भारत माता की। मंच पर विराजमान तेलंगाना विधानसभा में भारतीय जनता पार्टी के फ्लोर लीडर और इस कार्यक्रम के नेतृत्व करने वाले महेश रेड्डी जी, हमारे सभी लोगों के मार्गदर्शक जनप्रिय लोकसभा सदस्य इटला राजेंद्र जी, सीनियर हमारे लोकसभा सदस्य अरविंद जी, और एक हमारे सीनियर मार्गदर्शक और लोकसभा सदस्य कोंडा विश्वेश्वर रेड्डी जी, लोकसभा सदस्य गुंडम नागेश जी, विधायक रामराव पाटिल जी। पाटिल जी है कि नहीं? हम भी पाटिल हैं, इसलिए आपको ज़्यादा पूछते हैं हम। और सूर्य नारायण गुप्ता जी, राकेश जी, हरीश राव जी, और हमको ज़्यादा सुधाकर राव जी का ख्याल रखना पड़ता है क्योंकि हमारे इंचार्ज हैं आप। हमारा सीआर खराब करना और अच्छा करना आपके हाथ में। और हमारे मित्र प्रदेश के महासचिव प्रेमेंद्र जी, किसान मोर्चा के श्रीधर जी, और उपस्थित सभी कार्यकर्ता बंधुओं और पत्रकार मित्रों, मैं तो ज़्यादा बात नहीं करूंगा क्योंकि सभी ने अपने विचार यहाँ पे प्रकट किया है। किसानों के बारे में, जो हाइड्रा है, वो मूसी है, उस सब के बारे में अपने विचार रखा है। मैं चंद शब्दों में रेवंत रेड्डी के बारे में कुछ कहना चाहता हूँ। इतिहास में गारंटी दे के चुन के आने वाले मेरे ख्याल से तेलंगाना के पहले सीएम रहेंगे, लेकिन वो गारंटी अभी एक्सपायर हो गया, इसलिए घर जाने का वक्त आ गया है। दवाई के लिए एक एक्सपायरी डेट रहता है, उसमें वो असर करना पड़ता है। ये 9 महीने में जितने स्कीम ये अनाउंस किए थे सब इम्प्लीमेंट करते थे तो 5 साल इनका लाइफ रहता था, लेकिन वो 9 महीने में कोई स्कीम इम्प्लीमेंट नहीं हुआ, सब आधा हुआ है, इसलिए इनकी एक्सपायरी डेट पूरी हो चुकी है और घर जाने का वक्त आया है। एडमिनिस्ट्रेशन कोई ढंग से नहीं है, मंत्रियों में और इनमें अलग अलग स्टेटमेंट आ रही हैं। जैसे अभी हाइड्रा के कारण लेके गरीबों का घर तोड़ने का काम कर रहे हैं। एक जगह पे गरीबों का घर आप विदाउट नोटिस भेज के तोड़ रहे, विदाउट नोटिस न देते हुए, और अपने भाई को आप नोटिस देते हो और वो कोर्ट जाके स्टे लेके आता है। तो अपना घर के लिए सीएम बने हैं। इतिहास में एक राजा हुआ था तुगलक, और तेलंगाना का तुगलक रेवंत रेड्डी है। तो मैं महेश जी को और सभी विधायक और सांसद जी को गिनती करता हूँ
ये किसानों के बारे में आपने जो आवाज़ उठाई है, ये आज मेरे ख्याल से परिवर्तन का नांदी यहाँ से अब अभी प्रारंभ होगा तेलंगाना में। आने वाले दिनों में बहुत से ऐसे कार्यक्रम भारतीय जनता पार्टी की तरफ से होंगे। तो मैं सभी सांसद और सभी विधायक और पार्टी के सभी कार्यकर्ताओं को इकट्ठा होकर ये कार्यक्रम लेने के लिए मैं जो सभी को मैं धन्यवाद और आभार प्रकट करता हूँ। और तेलंगाना के जनता की ओर से मैं आप